ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లు అర్జున్ అట్లీ సినిమా అటకెక్కిందా? జవాన్ హిట్ తర్వాత అట్లీ బన్నీని డైరెక్ట్ చేస్తాడు అన్న టాక్ వినిపించింది. కథ కూడా ఓకే అయింది. అయితే ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ ఎందుకు క్యాన్సిల్ అయింది? అట్లీ బన్నీ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయా? జవాన్ సినిమా హిట్ తర్వాత అట్లీ నెక్స్ట్ మూవీపై ఇండియా వైడ్ గా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందన్నారు. జవాన్ చూసిన బన్నీ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. అనిరుద్ బన్నీ మధ్య జరిగిన ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ హాట్ టాపిక్ గా మారింది. అనిరుద్ మ్యూజిక్ ను అల్లు అర్జున్ మెచ్చుకోగా థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. నాకు ఒక్క థ్యాంక్స్ మాత్రమే కాదు, మంచి పాటలు కూడా కావాలని అల్లు అర్జున్ అనడంతో అసలు విషయం బయటపడింది. అల్లు అర్జున్ అట్లీ అనిరుద్ కాంబినేషన్ ఫిక్స్ అయింది. అట్లీ తెరపైకి రాకముందే బన్నీ త్రివిక్రమ్ మూవీకి కమిట్ అయ్యాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగాతో సినిమాను ఆల్రెడీ అనౌన్స్ చేసిన ప్రభాస్ తో స్పిరిట్ తీసిన తర్వాతే బన్నీతో ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే అనుకోకుండా అట్లీ తెరపైకొచ్చాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇదే కథను బన్నీతో కాకుండా సల్మాన్ తో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అట్లీ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన జవాన్ తో రెమ్యునరేషన్ ని ఒక్కసారిగా పెంచేశాడు అట్లీ. 80 కోట్లు డిమాండ్ చేశాడట. ఇంత డిమాండ్ చేయడం అల్లు ఫ్యామిలీకి నచ్చలేదు. హీరోకు 80 నుంచి 100 కోట్లు, డైరెక్టర్ కి మరో 80 కోట్లు, ఇక నటీనటులు టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ 200 కోట్లు దాటుతుంది. మేకింగ్ బడ్జెట్ 150 కోట్లయితే సినిమా ఖర్చు దాదాపు 400 కోట్లవుతోంది. ఈ లెక్కలన్నీ నచ్చక అల్లు ఫ్యామిలీ డ్రాప్ అయ్యారని తెలిసిందే. దీంతో అట్లీ ఇదే కథను సల్మాన్ కు చెప్పి ఒప్పించాడు. అట్లీ మూవీ తెరపైకి రావడంతో ఆల్రెడీ అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ సినిమా వినిపించలేదు. గుంటూరు కారం రిజల్ట్ తర్వాత బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడన్న వార్త పుట్టుకొచ్చింది. అయితే అట్లీ మూవీ క్యాన్సిల్ కావడంతో త్రివిక్రమ్ మూవీనే చేసే ఛాన్స్ ఉందా, లేదంటే మరో దర్శకుని చూసుకుంటాడా తేలాల్సి ఉంది. గురూజీ మాత్రం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. పుష్ప 2లా పుష్ప 3ని వెంటనే చేయాలనుకోవడం లేదు. 3 ఏళ్ల గ్యాప్ తర్వాతే పుష్ప 3లో నటిస్తానని ఆల్రెడీ సుకుమార్ కు చెప్పేశాడు బన్నీ. ఈ లెక్కన పుష్ప 2 తర్వాత స్టైల్ స్టార్ట్ చేసే సినిమాపై కన్ఫ్యూజన్ నెలకొంది.